హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీకృష్ణ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన విలేజ్లో ఎలక్షన్స్. నేను లేచేసరికి మా బాబు గారు ఇంటికి వచ్చేసాడు. యాక్చువల్లీ వీడే సర్పంచ్గా నామినేట్ చేసేవాడు, కానీ తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు. పాపం ఏం చేద్దాం, నెక్స్ట్ ఎన్నికల్లో నామినేట్ చేపిద్దాం. కిందికి వచ్చేసి ఫటాఫట్ ఫ్రెష్ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి మన పోలింగ్ స్టేషన్కి అయితే వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ హడావిడి స్టార్ట్ అయిపోయిందంట. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మా ఊర్లో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లో. మేమైతే మా సర్పంచ్ క్యాండిడేట్కి ఓట్లేసి గెలిపిస్తాం. మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, నేను కూడా నా ఓటు వేయడానికి వచ్చేసాను గాయస్. మా ఓటు వేయడం అయితే పూర్తయిపోయింది. చూడండి, ఇది ఇంక మాత్రమే కాదు, మన పవర్, మన హక్కు. ఓటు వేయడం జరిగింది, ₹1 తీసుకోకుండా. సాయి సుంపట్రా బచ్చా. हेलो हेलो हाँ मालिक, हेलो हेलो हाँ मालिक, ये थोड़ा सा वो. చూడండి గాయస్, ఇక్కడ శివన్ ఉన్నది ఎందుకంటే వచ్చేటోళ్ళకి ఓటు వేయమని చెప్పడానికి. కానీ నేను చేస్తున్న పని దిక్కులు చూసుకుంటూ ఫోన్ మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ సీన్ ఏమైందంటే, మేము ఫ్రెండ్స్ అందరం గుంపులుగా నిలబడ్డాం. పోలీస్ ఆఫీసర్స్ చూసి మమ్మల్ని తరమారిగా. శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. అరే నేను అనవసరం నువ్వు అనబడవేను నర్సత్యా. అరే నేను అనవసరం నువ్వు అనబడవేను నర్సత్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కుక్కల్ని తలిమినట్టు మా క్యాండిడేట్ ని చూపెట్టవా, సర్పంచ్ క్యాండిడేట్ ని. అయ్యో అప్కమింగ్ సర్పంచ్ వాడు చూపెట్టు. వాడికి ఇంత సిగ్గుపడుతుండేది భయ. సిగ్గులేనాడు, సిగ్గులేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? బ్రో కుక్కల్ని తరిమినట్టు తరుముతారు పోలీసులు మమ్మల్ని. ఏం చేద్దాం అంటారు ఇప్పుడు? అందుకని ఒక మూలకు దాచుకున్నాం. ఈ మూలకత్తి ఇటు ఉరకాలి, ఈ మూలకత్తి ఇటు ఉరకాలి, మావాడు ఎంత కంచలత్తి ఇటు ఉరకాలి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. ఇక్కడ నిఖిల్ చూడండి, నిఖిల్ చూడండి, వాడే సర్పంచ్ క్యాండిడేట్ అన్నట్టు అందరికి చెప్తుండు. చూసారా సార్ డబుల్ యాక్షన్? దబ్బెట్ రాజు, అయ్యో నవీనాడు. పోలింగ్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కౌంటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు మరికొద్దిసేపట్లో. క్యాండిడేట్స్ని, ఏజెంట్స్ని లోపలికి పిలిచి కౌంటింగ్ స్టార్ట్ చేసేస్తారు. పోలింగ్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ అందరు లోపలికి వెళ్ళారు. కౌంటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మేమైతే బయట ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. రిజల్ట్స్ అయితే వార్డ్ బై వార్డ్ 1 by 1 అనౌన్స్ చేస్తారంట. సర్పంచ్ రిజల్ట్స్ వచ్చేసరికి అయితే నైట్ టైం అయ్యేలా ఉంది. ఇంకా ఫస్ట్ వార్డ్ రిజల్ట్ కూడా రాలేదు. మేమందరం ఇక్కడ బయట నుండి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ వార్డ్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మా అరుపులకి పోలీస్ వాళ్ళు మళ్ళీ తరిమారు. గెలవడా ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూడండి, మనోళ్ళందరూ ఎంత ఎగర్గా వెయిట్ చేస్తున్నారో. మరికొద్ది సేపట్లో సెకండ్ వార్డ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సెకండ్ వార్డ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఒక్కొక్క వార్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేసరికి ఉత్కంఠ మరింత పెరుగుతుంది. సర్పంచ్ ఎవరు గెలుస్తారు, ఎవరు బయటపడతారని. బయటపడ్డాడు బా గెలిచి. హాయ్ గైస్, అయితే సెకండ్ వార్డు కూడా వచ్చేసింది. సెకండ్ వార్డులో అయితే వీళ్ళ బాబాయ్ గెలిచిండు. ఓకే, గెలిపించినాం. మనం చేసే అరుపులకి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ నిలబడనివ్వడం లేదు. సో పక్క గల్లీకి వచ్చి ఇక్కడ కూర్చున్నాం.
అబ్బా పెట్టుకుంటావు ఇప్పుడు నాకు గెలిచినాము యుద్ధము చల్ కేల్కద్దము పగలేంది బై ప్రతీకారమేంది బై బతుకుతున్న ఈ నేల కోసము నమ్మినోళ్ళ కోసము గెలిచిండు గైస్. వాళ్ళ అన్న కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వన్ బై వన్ ఒక్కొక్క వార్డ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. మనోళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట. కంగ్రాచులేషన్స్. వార్డ్ మెంబర్ 9th వార్డ్ మెంబర్. ఇట్లా అంటారు ఇట్లా 10 వార్డ్ మెంబర్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది. ఇప్పుడు ఇక సర్పంచ్ ఓట్స్ అయితే కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మరికొద్ది సేపట్లో మన సర్పంచ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసేస్తారు. రిజల్ట్స్ వచ్చేసాయి. మంద రాజమామ అయితే సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అందరూ ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తామని డిసైడ్ అయ్యారు. ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.